సంవత్సరమైనా ఇలాగే ఎర్రగా ఉంటుందండి. మనకు కావాల్సినంత తీసుకుని ఫ్రిడ్జ్. హాయ్ అండి, ఆవకాయ పచ్చడి పెట్టాను. ఆవపిండి వేసి అది ఎలా పెట్టానో చూపిస్తాను అండి. మామిడికాయలు 1 గంట 2 గంటలు అలాగా నీటిలో వేసుకోవాలి. తెచ్చిన వెంటనే వేసుకుని దాని మీద ఇలాగా ఏదైనా దుమ్ము అలాంటిది ఉంటే క్లీన్ చేసేసుకోవాలి. జీడి అది కూడా పట్టి ఉంటుందండి కాయకి. అదంతా చూసుకుని నీట్గా ప్రతిదీ తుడిచి పెట్టుకోవాలి. ముచ్చుకలు తీసుకోవాలండి. అన్నిటికీ ముచ్చుకలు ఇలా కట్ చేసుకుంటే కొంచెము అదే నుసలాడిది వస్తుంది, అది తుడిచేసుకోవాలి. మామిడికాయలు గట్టివి సెలెక్ట్ చేసుకోవాలండి. కొంచెం చిన్న కాయలు గట్టివి సెలెక్ట్ చేసుకోవాలి. పెద్దవి అయితే అది ఊట ఎక్కువ వచ్చేసి ముక్క మెత్తబడిపోద్ది. చిన్నకాయలు చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసిన తర్వాత ఇలాగ పైన లోపల పొప్పర ఉంటుంది, పొప్పర తీసేసుకోవాలి. అయితే పచ్చడి నల్లగా అయిపోతుంది. ఈ ముక్కలు ఇలాగా 1 గంట అలా ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ గాలికి. కొంచెం చెమ్మలాంటిది ఏదన్నా ఉంటే ఆరిపోతుంది అది. ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు కాయలు తెచ్చుకునే ముందే వెల్లుల్లిపాయలు కొద్దిగా ఆయిల్ వేసేసండి ఎండక పెట్టాలి. ఆయిల్ పట్టించాలి కొద్దిగా, 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు పట్టించండి ఎండక పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి తొక్కలు అనేవి. కొన్ని తొక్కలు ఒలిసిన పాయలు వేసుకోవాలి, కొన్ని మామూలు తొక్కలు ఉంచేసే కచ్చాపిచ్చగా కొంచెం దంచుకుని వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఎందుకంటే కారము, ఆవపిండి, కొద్దిగా మెంతిపిండే కాబట్టి ఎల్లుల్లిపాయ కూడా కలిస్తే మెత్తడిది టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అలాగే ఆవాలు కూడా ఎండకు పెట్టుకోవాలి. ఎండగా పెట్టుకుని బాగా ఎండనివ్వాలండి. ఉప్పు కూడా ఎండనివ్వాలి. ఉప్పులో కూడా తడి ఉంటుంది, కళ్ళుప్పులో, అందుకని బాగా ఎండనివ్వాలి. ఎండిన తర్వాత అయితే ఇలా పట్టుకుంటే పచ్చడి పాడవద్దు, మెత్తబడదు ముక్క. మెంతులు కూడా ఎండబెట్టుకోవాలి. మెంతులండి కొంచెం దోరగా వేయించుకోవాలి. 1 2 స్పూన్లు అలా పచ్చిమెంతులు కూడా వేసుకోవాలి. పచ్చడిలో బాగుంటుంది. ఊరిన తర్వాత అండి బాగుంటాయి మెంతులు. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఆవాలు, మెంతులు. నేనండి గిన్నె కొలతతో పట్టుకుంటున్నాను. ఐదు గిన్నెలండి, గిన్నె నిండుగా తీసుకున్న ముక్కలు. ఆయిల్ అంతా పట్టించాలండి. ఈ ముక్కలకి ఆయిల్ పట్టించాలి. పట్టిస్తేనే అది మనం కలిపి పెట్టుకున్న ఆ మసాలా అంతా పడుతుంది. అది కారము అవన్నీ కలిపి పెట్టుకుంటాం చూడండి, అదంతా దీంట్లో పడుతుంది అన్నట్టు. మంచిగా కలిపి పెట్టుకోవాలి. నూనె అంతా పట్టేటట్టు కలపాలండి. నేను కొంచెమే కాబట్టి ఇలా వేసేస్తున్నాను. 1 కప్పు నిండుగా కారం వేసుకోవాలి. కొద్దిగా ఎల్తుగా ఉప్పు వేసుకోవాలండి. 1 అంగుళం అంత ఎల్తుగా ఉప్పు వేసుకోవాలి. ఆవపిండి కూడా 1 కప్పు వేసేసుకోవాలి. కొన్ని పచ్చిమెంతులు, అలాగే మెంతిపిండి అండి 2 స్పూన్లు వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు ఏ కప్పుతో అయితే తీసుకున్నానండి మామిడికాయ ముక్కలు, ఆ కప్పుతో ఎల్లుల్లిపాయలు వేసాను. అలాగే 1 పావు కప్పు మిక్సీ చేసి వేసానండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఏ పచ్చళ్ళు అయినా. ఏ డబ్బాలో అయితే పెట్టుకుంటున్నామో ఆ డబ్బా కూడా కడిగండి ఎండక పెట్టాలి. ఎండక పెట్టేసుకుని ఆ డబ్బాలో పట్టుకోవాలి. కొద్దిగా అడుగున ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసండి ఇవన్నీ కలిపి అందులో పెట్టేసుకోవాలి. బాగా పట్టించాలండి ఇదంతా ముక్కలకి. ఎప్పుడైనా ఆవకాయ పచ్చడిని చేతితోనే కలపాలండి. మామూలుగా గరిటెతో కలిపితే కలవదు సరిగ్గా.
ముక్కకి పట్టదు. అందుకని మనం చేత్తోనే మంచిగా కలపాలి. చెయ్యి కూడా తడి లేకుండా తుడుచుకునండి. మంచిగా కడిగి నీట్గా చేతిని తడి లేకుండా తుడుచుకుని మనం చెయ్యి ముక్కల్లో పెట్టాలండి. ఇలా మంచిగా ముక్కలు పట్టించేసి ఎప్పుడైనా పచ్చడి మనం అస్తమానం గరిటె పెట్టి తీసేసుకోకూడదు. మనం వాడుకునేది ఒక చిన్న బాటిల్లో తీసుకునండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి. అస్తమానం గరిటె పెట్టి గిన్నెల్లో కొద్ది కొద్దిగా తీసుకోకూడదండి. అప్పుడే ముక్క మెత్తబడిపోద్ది అస్తమానం తీస్తే. ఇవన్నీ మనం పెట్టుకునే డబ్బాలో పెట్టేసుకోవాలి ముక్కలు. ముక్క అయితే అస్సలు మెత్తబడదండి. ఇలా పెద్ద కాయలు కాకుండా చిన్న కాయలే తెచ్చుకోవాలి ఎప్పుడైనా. పెద్ద కాయలు అయితే కొంచెం మాగాయిగా బాగుంటాయి. పుల్లగా ఉన్నది గట్టి కాయ తెచ్చుకోవాలండి. అలా మూత పెట్టేసుకుని 3 రోజుల తర్వాత వేరే బేసిన్లోకండి మనం తీసుకుని పచ్చడిని ఉప్పు అవి సరిపోయినాయి లేదో చూసుకోవాలండి. మీకు ఇంకా ఊడుపు ఎక్కువ కావాలంటే తీసుకుని డబ్బాలో పెట్టేసుకోవాలి. అండ్ ఈ డబ్బా అడుగును కూడా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. దగ్గరగా ఒక కప్పు, అదే మామిడికాయలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామండి ఆ కప్పుతో దగ్గరగా 4-5 కప్పులు ఆయిల్ పడుతుంది. చూసుకుని ఆయిల్ మంచిగా వేసుకోవాలి. ఇప్పుడు కూడా అంతా పచ్చడి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకునండి. ఉప్పు కొంచెం బాగా సరిపడగానే ఉండాలి. ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఉప్పు తక్కువ వేసుకుంటే ముక్క మెత్తబడిపోతుంది. పచ్చడి వాసన వచ్చేస్తుందండి, అదో రకమైన వాసన. ఇంకా మనం తినలేము. అందుకని ఉప్పు కరెక్టే వేసుకోవాలి. నేను ఈ డబ్బాలో పెట్టుకుంటున్నాను. సంవత్సరం అయినా ఇలాగే ఎర్రగా ఉంటుందండి. మనకు కావాల్సినంత తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, మామూలు ఫ్రీజర్లోనే పెట్టుకోవాలి. డీప్లో పెట్టుకోకూడదు. పచ్చడి ఎర్రగా ఇలాగే ఉంటుందండి. కావాల్సినంత మనం తీసుకుని పచ్చడి అయిపోయిన తర్వాత తీసుకుంటూ ఉంటే మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటే సంవత్సరం అంతా ఇలాగే ఎర్రగా ఉంటుంది. పైన కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నూనె అయితే మంచిగా పోసుకోవాలి. పచ్చడి ముక్కలాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆంధ్రాలో అందరూ ఇలాగే పట్టుకుంటారు. ఆవపిండితో టేస్ట్ అయితే బాగుంటుంది. ఆవపిండితో పట్టిన పచ్చడి కన్నా వేరే పచ్చళ్ళన్నీ తక్కువే అండి. ఇదే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.